చాలా సంతోషం. మరి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడుకొని
దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనందరికీ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ కాటేజ్ మీటింగ్లో ప్రత్యేకంగా మీరందరూ దేవుని వాక్యాన్ని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. ఊరికి పాటల ద్వారా దేవుని మనం మాయపరిచాం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం దేవుని వాక్యాన్ని వినడానికి. ఈ వారం చాలా ప్రాముఖ్యమైనటువంటి వారం. ఎందుకంటే దీన్ని హోలీ వీక్ అని కూడా అంటారు. ఇది పరిశుద్ధమైన వారంగా పిలువబడుతుంది. కారణం ఈ వారంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసే వారం. రేపు శుక్రవారం ఆయన్ని సిలువేసేస్తారు. కనుక అందుకని గుడ్ ఫ్రైడే అని మంచి శుక్రవారాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మరణాన్ని. ఆ తర్వాత ఆదివారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి రోజు. అందుకే పునరుద్ధానపు ఆదివారం అంటారు. ఇంకా ఆ రోజు మొదలుకొని ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినం అంటారు. ఆయన లేచినటువంటి రోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో కూడుకోవడం మొదలుపెట్టాం. ఈరోజు ఆ మరణమే కానీ యేసుక్రీస్తు మరణించకపోతే మనందరికీ పాపక్షమాపణ లేదు. మనమందరం నరకానికి వెళ్ళిపోతాం. కనుక మన పేరు ఆ గ్రంథంలో రాయబడి ఉండడం. ప్రకటన గ్రంథం ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే. అది కనుక గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అనే పుస్తకం ఉంది. ఆ జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలోకి ప్రవేశిస్తారు. దేనిలో? పరలోకంలోకి ప్రవేశిస్తారు. మీ పేరు కానీ ఆ జీవ గ్రంథం అనే పుస్తకంలో లేకపోతే మీరు పరలోకంలోకి ఎంట్రీ లేదు. 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూస్తాం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. జీవ గ్రంథమందు రాయబడిన వాడే పరలోకంలో ప్రవేశిస్తాడని ఇందాక మనం చదువుకున్న 21, 27లో మనం చదివాం. ఇప్పుడు 20వ అధ్యాయము 15వ వచనంలో ఆ జీవ గ్రంథమందు ఒకవేళ కానీ నీ పేరు లేకపోతే బైబిల్ చెప్తుంది వాడు అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందరం చనిపోతాం ఒకరోజు ఆ పరలోకపు ద్వారం దగ్గర నిలబడాలి. ఆ పరలోకపు గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర ఆయన గ్రంథం, ఆ జీవ గ్రంథం అనే పుస్తకం చూసారా? ఆ గ్రంథంలో నీ పేరుంటే గేట్ తెరుచుకుంటుంది. ఒక అమ్మాయి చనిపోయిందంట, పరలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేట్ మూసేస్తుంది. అక్కడ 2 దేవదూతలు ఉన్నారు, గ్రంథాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ గ్రంథం చూసి నీ పేరేంటి అని అడిగారు. ఆమె పేరు చెప్పింది, ఇంటి పేరు చెప్పింది. ఆమె పేరు వెంటనే ఓపెన్ అయిపోయింది గేట్. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు చూశారు, ఆయన పేరు ఉంది, గేట్ ఓపెన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ వచ్చింది, నీ పేరు ఏంటని అడిగారు. ఆమె పేరు చెప్పింది, ఇంటి పేరు అడిగారు. ఆమె పేరు చెప్పి గేట్ ఓపెన్ అవ్వట్లా. ఏమంటుంది, గేట్ తెరవండి అని అంటే అప్పుడు ఆ వ్యక్తులు చెప్పారు, నీ పేరు గ్రంథంలో లేదు. అదే ఎందుకు లేదు? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించలేదా? నమ్మకం ఉంచలేదా?
ఒకవేళ నువ్వు నమ్మకం ఉంచకపోతే నీకు గేటు తెరవబడదు. ఎందుకంటే నీ పేరు ఈ గ్రంథంలో ఉంటేనే నువ్వు ప్రవేశించగలవు. అదేంటి నా పేరు లేకపోవడం ఏంటి? నువ్వు నమ్మలేదు కదా, నమ్మితేనే అని ఇలా చెప్తూ ఉంటుండగానే ఇప్పుడు ఎలాగా అని ఏడుస్తూ తల కొట్టుకుంటున్న సమయంలో వెంటనే ఒక పెద్ద రాక్షసులు లాంటి ఒక పెద్ద దయ్యం సాతానుగాడు వచ్చేసాడు, దూతను పంపించేశాడు. ఆ దూత వచ్చి ఆ పిల్లని అలాగా సహోదరిని తీసుకొని వెళ్ళిపోయి ఆ భయంకరమైన నరకాన్ని కొండవులు. ఇవాళ నరకం ఎవరికేనంటే ప్రభునందు విశ్వసించనివారు. ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ రోజే కానీ, అంటే రేపు గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే మానవాళికి కళ్యాణం జరిగేది కాదు, లోక కళ్యాణం జరిగేది కాదు, లోకానికి మేలు జరిగేది కాదు. అందుకని యేసు ప్రభు చనిపోయిన రోజు బ్యాడ్ ఫ్రైడే అనలా, గుడ్ ఫ్రైడే అన్నారు. ఏంటి గుడ్, ఏంటి మంచి జరిగింది? మానవులందరికీ మంచి జరిగింది. ఎందుకనంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వాడు చూసారా ఆ భయంకరమైన నరకం నుండి, అగ్ని గంధకాలతో మండుగుండం నుండి తప్పించబడతాడు. వాడు పరలోకానికి ప్రవేశం. మొన్నటి సండే మట్టల ఆదివారం అంటారు. మొన్నటి సండే యొక్క ప్రాముఖ్యత తెలుసా మీకు? వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ సండే యేసు ప్రభు వారు గార్ధపం మీద గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేము వీధుల గుండా నడుచుకుంటూ వచ్చాడు. ఆ గాడిద నడుస్తుంటే బట్టలు పరిచారు, ఆకులు పరిచారు. హోసన్నా హోసన్నా అన్నారు. హోసన్నా అంటే ఏంటి అర్థం చెప్తారు ఎవరా? హోసన్నా అంటే ఏంటి అర్థం? హోసన్నా అంటే అర్థం సేవ్ us now అని అర్థం. ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. రక్షించు, రక్షించు. హోసన్నా అంటే రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. వారు యేసు ప్రభుని రక్షించమని ప్రాధాయపడ్డారు. ఎందుకంటారు? ఎందుకంటే గత ఆదివారం ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభు వారు గాడిద మీద ఎందుకు వచ్చాడు? యెరూషలేము గాడిద మీద రావడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? చాలా ప్రాముఖ్యమైన విషయం, మర్చిపోకూడదు. పిల్లలు అల్లరి చేయకుండా కూర్చోబెట్టండి, లేకపోతే మీరు కూడా పిల్లలతో పాటు బయట నిలబడండి. పిల్లల్ని జాగ్రత్తగా మీ ఊళ్ళలో కూర్చోబెట్టి చక్కగా మాట్లాడొద్దని చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుణ్ణి గౌరవించాలి. ఓకే, పిల్లలు అల్లరి చేస్తే ఒక మోటికే కొట్టండి, రైట్, అల్లరి చేయొద్దని చెప్పండి, సరిగ్గా. దేవుని బిడ్డలమైన మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం, ఆచారంగా చేస్తున్నాం. ఆ రోజు మట్టలు పెట్టుకొని హోసన్నా హోసన్నా అన్నారని ఇప్పుడు చాలామంది క్రైస్తవులు రోడ్ల మీద తిరుగుతూ, వీధులంబడి తిరుగుతూ హోసన్నా హోసన్నా అంటున్నారు. దాన్ని చేయమని చెప్పాలా ప్రభు? కానీ దాన్ని గుర్తు చేసుకోవడం కారణం ఏమిటి? వై యు రిమెంబర్? ఎందుకంటే యేసు ప్రభు రాజు అని మీరు గుర్తెరగాలి. చాలా మంది యేసు ప్రభు రాజు కాదనుకుంటున్నారేమో. హీఈస్ ద కింగ్, ఆయన రాజు. యేసు ప్రభు అనగానే ఎవరో దేవుడని, వాళ్ళేదో దళితులు దేవుడని, పేదోళ్ళు దేవుడని తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులకి తెలియక, జ్ఞానం లేక ఆ దేవుడు ఎవరో అర్థం కాలా. కానీ నీకు నాకు అర్థం అవ్వాలా దేవుడు ఎవరో. ఈ వాక్యం అనే శబ్ద తరంగాల ద్వారా ఇంటికాడ కూర్చొని వాక్యం వింటున్న మీకు అర్థం అవ్వాలా. లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రపంచమంతా వెళ్తున్నటువంటి లైవ్ ద్వారా వాక్యాన్ని కూర్చొని వింటున్న మీకు అర్థం అవ్వాలా యేసు ఎవరు. ఆయన రాజు. చాలా మంది పాట పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. వస్తాడు నిజంగానే రాజుగా, కానీ రేపు ఎప్పుడు రాజు అయ్యాడు ఆయన? రాజు ఆయన లోకానికి వచ్చినప్పుడే రాజుగానే వచ్చాడు ఆయన. కానీ ఆ రాజుని చంపేశాడు. ఆయన పరలోకంకి వెళ్ళిపోయి రాజు అవలా, ఆయన భూమి మీద రాజుగా పుట్టాడు. ఆయన ఆ రాజుని మనం అర్థం చేసుకోకుండా ఆ రాజుని చంపేశాడు. ఆయన పుట్టుకతోనే రాజు.
బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు త్వరగా చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అది రాజైన హేరోదు దినములయందు. చూసారా, యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఏమండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూసారా, ఎవరండి? యూదుల రాజుగా. యూదుల రాజుగా అందరూ చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలి. అంటే ఆయన రాజుగానే పుట్టాడు. అది జ్ఞానులు గ్రహించారు. కానీ ఆ బెత్లెహేములో ఉన్నవారు కానీ యెరూషలేములో ఉన్నవారు కానీ అర్థం చేసుకోలేకపోయారు. ఇన్ని సంవత్సరాలైనా మీకు అర్థం కాలేదు యేసు ఎవరో. యేసు అంటే దేవుడే అనుకుంటున్నారు, కానీ ఆయన కింగ్, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. అది ఆయన రాజు అని గుర్తెరిగారు తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు. వాళ్ళు ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎక్కడా? చూసారా, ఆయన రాజు కనుకనే ఒక రాజు దగ్గరికి వచ్చి, ఏ రాజు ఆయన? హేరోదు రాజు. హేరోదు రాజు ఆ దినాల్లో పరిపాలన చేస్తుండగా ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? ఎవరైనా పుట్టుకతో రాజులు అవుతారా? అవ్వరు. చూసారా, పుట్టిన తర్వాత తన బిడ్డని, ఒకవేళ ఆయన రాజు అయితే సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి రాజుగా చేస్తాడు. కానీ ఒక్కడు ఆయన పుట్టుకతోనే రాజు. గట్టిగా చప్పట్లు కొడతాం మనం. ఈ లోకంలో రాజులను కూడా భూమి మీద సింహాసనం మీద నియమించేది కూడా ఆయనే. అర్థమవుతుందా మీకు? ఇవాళ మన దేశానికి పరిపాలిస్తున్న మోడీ గారు ఆయన నియమిస్తేనే నియమించబడ్డారు. మనం ఓట్లేసాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది భూమి మీద ప్రధానమంత్రులు కానీ రాజులు కానీ. చూసారా, అమెరికాలో ఇవాళ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నాడు అని అంటే ఆయన నియమించింది దేవుడే. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే ఆయన్ని నియమించేది దేవుడే. బైబిల్ వచనం చూపించమంటారా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో నేను సొంత మాటలు చెప్పడంలా బైబిల్ వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. చూసారా, ఆయన కాలమును సమయమును మార్చువాడు. కాలాన్ని సమయాన్ని మార్చువాడు. రాజులను త్రోసివేయచ్చు. చూసారా, ఈ రాజు నాకు పనికిరాడంటే తోసేస్తాడు దేవుడు. నువ్వు గర్వపడకూడదు. నీకు ఆ పొజిషన్ ఇచ్చినందుకు నువ్వు సంతోషపడి దేవుణ్ణి ఘనపరచ. దేవుణ్ణి ఎగతాళి చేయకూడదు. నీకు ఇచ్చిన పొజిషన్, నీకు ఇచ్చిన ఘనత, నీకు ఇచ్చినటువంటి ఆ సింహాసనం, అది దేవుడి దాయి వల్ల. మన చదవండి అక్కడ. సమయాన్ని కాలాన్ని మార్చివాడు ఆయనే. చూసారా, రాజులను త్రోసివేసేవాడు ఆయనే, రాజులను నియమించేవాడు ఆయనే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. చూసారా, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం అంటే ఏది? మానవుల రాజ్యం ఇదే, ఈ భూలోక రాజ్యం. మహోన్నతుడైన దేవుడు ఈ మానవ రాజ్యాన్ని అధికారి అయ్యుండి, మానవ రాజ్యానికి నువ్వు అధికారం అనుకోక, ఈ మానవ రాజ్యానికి అధికారి దేవుడు. ఆ అధికారి అయిన దేవుడు తాను ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో చూసారా, వారికి అనుగ్రహించిననియు
తాను ఎవరికి అనుగ్రహించాలంటే అది. నా దగ్గరికి ఈ ఎలక్షన్ టైంలో అన్ని రాజకీయ నాయకులు వస్తారు ప్రార్థన కొరకు. ఒక్కొక్కసారి మీటింగుల్లో సభల్లో నేను ఉన్నప్పుడు వస్తాను, ఒక్కొక్కసారి చర్చిలో ఉన్నప్పుడు వస్తాను. అప్పుడు వాళ్ళకి ఈ వాక్యం చూపిస్తాను నేను. ఏమిటా వాక్యం? అక్కడ భూలోక రాజ్యముల మీద అధికారిగా నియమించేవాడు, లేకపోతే రాజుగా నియమించేవాడు ఆయన, ఉంచేవాడు ఆయన, తీసేసేవాడు ఆయన. కనుక రాజులు మాకు గమనించండి, ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో వాళ్ళకి అనుగ్రహిస్తాడు, ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. ఇవాళ చాలా మంది నేనున్న పొజిషన్స్ బట్టి గర్వపడిపోతారు. కాదు, గర్వపడకూడదు. ఇవాళ దేవుడు ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. ఈ మానవ రాజ్యం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరికి నియమించను చదవండి అక్కడ మళ్ళా. మానవ రాజ్యం మీద ఆయన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించినట్లు ఆయా రాజ్యం పైన అత్యల్పులైన మనుషులను ఆయన నియమిస్తాడు ఆ రాజ్యాల మీద రాజులుగా. అర్థమైందా మీకు? ఆ రాజ్యం మీద రాజులుగా నియమించేవాడు ఆయన. జాగ్రత్త, ఆయనకి మనం భయపడి బ్రతకాల. అది ఇవాళ చాలా మంది దేవుడు అంటే భయం లేక ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నారు. మనం ఏమీ చేయలేం. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. దేవుడు మానవ రాజ్యం పైన అధికారము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన నిన్ను నన్ను కూడా చూసారా, ఇవాళ భూమి మీద సజీవుల లెక్కలో ఉంచిన వాడు కూడా ఆయనే. ఇవాళ నువ్వు బ్రతుకున్నావంటే అది ఆయన కృపను బట్టి. నిన్ను దేవుడు చంపేయాలన్నా ఆయన చంపేస్తాడు. చూసారా, మరణం కూడా ఆయన చేతుల్లో ఉంది. అది ఆయన ఎవరో గుర్తెట్టుగాని ముందు ఆయన దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ఆ గొప్ప దేవుడిని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరో మీరు అర్థం చేసుకొని ఆయన్ని మీరు ఘనపరిచి గౌరవించి ప్రేమించి ఆయన్ని నమ్మి విశ్వసించే వారిగా మీరు ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 39వ అధ్యాయం 32వ వచనం. నేను ఎవరినో తెలుసా? నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అది నేను చెప్పే కాదు, బైబిల్ చెప్తుంది, దేవుని మాటలు చెప్తుంది. చదవండి అక్కడ 39, 32. ద్వితీయోపదేశకాండం 39, 32. ద్వితీయోపదేశకాండం 32, 39. క్షమించండి, 32, 39 చదవండి. అది నేనే దేవుడును, అది నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు. నేను ఎవరు నువ్వు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు నేను? మృతి నొందించువాడను, బ్రతికించేవాడను నేనే. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇవాళ మృతి నొందించువాడు అంటే ఏంటి అర్థం? ఐ ఆమ్ ద వన్ హూ కెన్ కిల్ యూ. నిన్ను చంపేసేవాడిని నేను అంటున్నాడు. బాబు అమ్మ పెంచున్నారా? ఇవాళ దేవుడు అనుగ్రహం లేకుండా ఏది జరగదు. ఇవాళ మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మృతి నొందించేవాడు నువ్వు నేనే, ఇంకా బ్రతికించేవాడు నువ్వు నేనే, ఇంకా గాయం చేసేవాడిని, రోగాన్ని పెట్టేవాడు నువ్వు నేనే, స్వస్థపరచువాడను నా చేతుల్లో నుండి విడిపించువాడు ఎవడను లేడు. ఇవాళ నా ప్రశ్న, ఆ దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? ఆ దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దేవుడి భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిలువలో యజ్ఞం అయిపోయాడు. నిన్నటి దినం అనగా మొన్న ఆదివారం, మట్టలాదివారం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు రాజుగా వచ్చాడనే విషయం జ్ఞానులకు అర్థమైంది, కానీ యెరూషలేము వాస్తవులకి అర్థం అవ్వాలి. కనుక యెరూషలేము వాస్తవులకి అర్థం అవ్వాలి అని అంటే ఆయన గాడిద మీద రావాలి. గాడిద పిల్ల మీద వస్తే అప్పుడు యెరూషలేము వాస్తవ్యులకి అర్థమవుతుంది మా రాజు వచ్చాడని. అందుకనే మనం 21 మత్తయి సువార్త 21లో 4వ వచనం 5వ వచనం చదివితే అక్కడ రాస్తున్న మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4, 5 వచనాలు. చూసారా, నీ రాజు
సాత్వికుడై గాడిదను బారా పశువు పిల్ల అయిన చిన్న గాడిదయు సరే నీ వద్దకు వచ్చిచున్నాడు. సియోను కుమారితో చెప్పుము. కాదు కాదు 4వ వచనం చదవండి ఒకసారి. అది ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరునట్లు. ఇది ఎందుకు జరిగింది? ఇది ప్రవక్త ముందే రాశాడు. ఆ ప్రవక్త ఏం చెప్పాడు? అది 5వ వచనంలో ఉంది. ఏం చెప్పాడు ప్రవక్త? గాడిదను భారవాహకు పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి చూసారా నీ యొద్దకు వచ్చిచున్నాడు అని ప్రవక్త రాశాడు. ఎవరా ప్రవక్త? ఆ ప్రవక్త ఎవరో మనం తెలుసుకోవాలంటే 520 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. 520 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జకరియా అనే ప్రవక్త బైబిల్ గ్రంథంలో లేక ధర్మశాస్త్రం లేకపోతే ఆ గ్రంథంలో రాయబడి జకరియా గ్రంథంలో 9:9 జకరియా బైబిల్ మీ బైబిల్లోనే తెరవండి చూసండి ఒకసారి. 9:9 ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. సియోను నివాసులారా బహుగా సంతోషించారు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, ఎందుకంటే మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చిచున్నాడు. ఎప్పుడు రాశాడు? 520 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనం ఇప్పుడు 520 సంవత్సరాల తర్వాత చూసారా 33 ఏడీలో ఎప్పుడు 500 సంవత్సరాలు బీసీలో రాయబడిన ఆ వాక్యం ఏడి 30లో లేక 33లో యేసు క్రీస్తులో నెరవేరింది. అంటే లేఖనాలు అబద్ధాలు చెప్పవు. ఇదిగో మీ చేతిలో ఉన్న బైబిల్ అబద్ధం చెప్పదు. ఈ భూమి ఆకాశం ఒక రోజు గతించిపోతాయి కానీ నా మాటలు గతించమన్నాడు. ఆయన మాటలు నమ్ముతున్నావు, మరి ఆయన మాటలు విశ్వసిస్తున్నావా నువ్వు? ఆయన రాజుగా వస్తానన్నాడు, వచ్చాడు. కానీ ప్రజలు ఆయన్ని రాజుగా అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజు మాత్రం పాటలు పాడేశారు. కానీ అదే ప్రజలు 4 రోజుల తర్వాత ఆ యేసు ప్రభుని సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళు కూడా అయ్యింది. చూసారా? ఈ ప్రజలైతే యేసు ప్రభుని రాజుగా గుర్తించారో మరి యేసు ప్రభుని ఎందుకు సిలువ వేయమన్నారు? ఎందుకంటే వారికి అర్థం కాల. ఏం అర్థం అవ్వాల? మా రాజు నిజమే గాడిద మీద వచ్చాడంటే ఓకే, ఎందుకంటే గాడిద మీద వస్తేనే ఆ ప్రవచనం నెరవేరినట్టు. ఒకవేళ గుర్రం మీద వచ్చింటే ఆ ప్రవచనం నెరవేరినట్టు కాదు. ఆయన గాడిద మీద రావడమే అప్పుడు జనాలకు అర్థమైంది. ఏమని? ఈయన రాజు వచ్చాడని. మాకు వెళ్తున్నారా మీరు? అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన ఎవరో అర్థం చేసుకోండి, అప్పుడు ఆయన్ని గౌరవించడం అర్థమవుతుంది. వాళ్ళు చాలామందికి వస్తారు, మీటింగ్లో కూర్చుంటారు, కానీ వాళ్ళకి దేవుడు ఎవరో అర్థం అవుతుంది. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి, వాళ్ళు గుడ్డివారిగానే ఉన్నారు, వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు వాక్యం. పౌలు గారు ఇలాగే వాక్యం చెప్తున్నాడు ఒక దగ్గర. ఇవాళ కాంటినెంట్ అంతా, ఆ ఖండం అంతా క్రైస్తవ ఖండంగా మారిపోయింది. ఆ ఖండం పేరేంటో తెలుసు? యూరోప్ ఖండం. ఇప్పుడు యూరోప్ ఉంది కదా, ఆ యూరోప్ ఖండం క్రైస్తవ ఖండంగా మారిపోవడానికి గల కారణం, యూరోప్ ఖండానికి మొట్టమొదటిగా సువార్త ప్రకటించడానికి వెళ్ళింది ఎవరంటే పౌలు గారు. ఆ యూరోప్ ఖండం అంతట్లో మొదటి క్రైస్తవురాలు ఎవరో తెలుసా మీకు? మొదటి క్రైస్తవురాలు ఇదిగో ఇలా వాక్యం చెప్తుంటే పౌలు గారు చాలామంది ఆడవారు అక్కడ కూర్చొని వాక్యం వింటారు, కానీ అందరి హృదయాలు దేవుడు తెరవల. చూసారా? ఇవాళ మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఫోన్లు వస్తున్నాయి, అది వస్తున్నాయి, వీళ్ళతో మాట్లాడా పక్కతో ఫోకస్ దేవుడి మీద లేనప్పుడు మీ హృదయాలు తెరవబడవు. కానీ అక్కడ జరిగిన విషయం అంటే తెలుసా? ఒక వ్యాపారస్తురాలు
ఒక ఊదారంలో పొడిని అమ్ముకునే తుయితయ్య పట్టణస్థురాలైనటువంటి అన్యురాలైన లుదియా అనే ఒక అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి దేవుని మాటలు చాలా శ్రద్ధగా వింటుందంట. చూసారా, ఎప్పుడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటుందో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళిపోయింది. అందుకే నా ప్రభు మీద ఆమెకి విశ్వాసం కలిగింది. అక్కడ చాలామంది సహోదరులు వింటున్నారు, కానీ వాళ్ళందరూ మారు మనసు పొందల. కానీ మొట్టమొదటిగా మారు మనసు పొందిన ఎవరో తెలుసా? లుదియా. సో యూరోప్ కాంటినెంట్ అంతటికి, యూరోప్ ఖండానికి అంతటికి ఫస్ట్ బిలీవర్ ఎవరు అని అంటే లుదియా. ఇంగ్లీష్లో లిడియా అంటారు. చాలామంది వాక్యాలు వింటారు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా వాళ్ళ బుర్రకు అర్థం అవ్వదు. ఎందుకంటే వచ్చి నిద్రపోవడానికి వస్తారు. కొంతమంది శ్రద్ధ ఉండదు దేవుడి మాటల మీద. ఏమండి, వాక్యం చెప్తున్నా ఆయన వైపు ముఖం పెట్టి ముఖం చూడలేని ధైర్యం ఉండదు. చూస్తున్నారా మీరు నన్ను? కొంతమంది వాక్యం చెప్తుంటే కింద చూస్తారు, వాక్యం చేస్తుంటే అటు ఇటు చూస్తారు. మీకేం అర్థమైంది? భయం, వాళ్ళకి ఏదో తప్పు చేశామనే భయం. ఏం భయపడకండి, దేవుడు తప్పక మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒప్పుకుంటే చాలు, విడిచిపెడితే చాలు. మీ హృదయం దేవుడి కొరకు తెరిచి ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడిగితే చాలు, మీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఆ ఒక్క ఆమె మారింది. ఆ ఒక్క ఆమె ద్వారా సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘం పేరే ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం ఎలాగొచ్చింది అనుకున్నారు? ఒక్క ఆమె ద్వారా, లుదియా. ఆ లుదియా ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లో వాక్యం విన్న ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మారు మనసు పొందారు. తాను తన ఇంటి వారు కూడా రక్షణ పొంది బాప్తీసం కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది, అందరూ వస్తున్నారు. అక్కడ ఒక సోది చెప్పే దయ్యం పట్టిన ఉంది. ఆ సోది చెప్తుంటే అనేక మంది లాభం పొందుతున్నారు. ఆ సోది చెప్పేది ఇక్కడ దైవజనులు వెళ్తుంటే పౌలు శీల ఇదిగో దేవుని సేవకులు వెళ్తున్నారని రోజు చెప్పేది. ఒకరోజు ఆ పౌలు గారికి భారం కలిగి ఆ దయ్యం పట్టిన యేసు నామములో దయ్యాన్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అనగానే ఆ దయ్యం పోయింది. ఆ సోది చెప్పిన ఆమె బాగుపడిపోయింది. ఆమె కూడా ఇప్పుడు మీటింగ్కి వస్తుంది. కానీ ఆ సోది వల్ల లాభం సంపాదించుకున్న వారు ఈయన్ని జైల్లో పెట్టించారు. సో పౌలు శీల జైలుకి ఎందుకు వెళ్ళారు? దయ్యం పట్టిన ఆమెని బాగు చేస్తుంది. ఇప్పుడు జైల్లో ఉంటే వాళ్ళని జైల్లో కొట్టేశారు. పౌల్ని శీలని, పాస్టర్ గారుల్ని, వాళ్ళని బొండలేసి బిగించారు, సంఖ్యలేసి బిగించారు. కాలుకి కూడా బొంటలేసి బిగించారు. చెక్కలు పెట్టి ఆ చెక్కల్లో కాలు పెట్టి పైన ఒక చెక్కేసి తాళం వేసేస్తారు. అలా పడుకొనే వాళ్ళు పాటలు పాడుతున్నారు జైల్లో. జైల్లో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే ఖైదీలందరూ వింటున్నారు. మధ్యరాత్రి వేళ పెద్ద భూకంపం వచ్చింది. సంఖ్యలు ఊడిపోయింది. ఇక లోపల ఉన్నటువంటి ఆ జైలర్ గారు, పోలీస్ ఆయన, తన కత్తి తీసుకొని తనకు తాను చంపేసుకోవాలనుకున్నాడు. ఎందుకనంటే ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. అప్పుడు పౌలు శీల అన్నారు, నీకే హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు ఆయన దీపం తెమ్మని చెప్పాడు. ఆ చీకట్లో దీపాన్ని వెలిగించి తీసుకొచ్చారు. పౌలు శీల అక్కడే ఉన్నారు. ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలా అని అడిగాడు పోలీస్ ఆయన. చూసారా ఎంతమంది మారిపోతున్నారో? అది మార్పు అంటే. మొదట ఆ లుదియా అనే ఆమె హృదయం తెరవబడింది దేవుని వాక్యం చెప్తుంటే. తర్వాత దయ్యం పట్టిన ఆమె మారి ఆమె మీటింగ్కి వస్తుంది. ఇప్పుడు ఆమె గురించి జైలుకి వెళ్ళిన వీళ్ళు జైల్లో కూడా వాక్యం చెప్పడం వల్ల, జైల్లో కూడా పాటలు పాడడం బట్టి, జైల్లో కూడా ప్రార్థన చేయడం బట్టి జైల్లో ఉన్న ఆ జైలు అధికారి, ఆ జైలర్ గారు కూడా మారిపోవడం చూసారా. ఇప్పుడు వీళ్ళందరూ సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘమే ఫిలిప్పీ సంఘం. చూసారా ఒక సంఘం ఎలా మారుతుందో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొదట నువ్వు దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఆ దేవుడికి నీకు అర్థం అవ్వకపోతే ఆ దేవుడిని నువ్వు కలిగి ఉంటావు, నువ్వు విడిచిపెట్టేస్తావు. ఇవాళ చాలా మంది ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఇవాళ అర్థం చేసుకుంటే నీ జీవితంలో దేవుడి కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తావు. అర్థం చేసుకోకపోతే దేవుడు ఎవరో అర్థం అవ్వదు. అందుకనే నువ్వు పాడు పనులన్నీ చేస్తావు.
పాపం పనులన్నీ చేస్తాం, నీచమైన పనులన్నీ చేస్తాం. ఇవాళ ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా భయంకరమైన గోల. చూసారా నిన్న మా ఊరే విశాఖపట్నంలో ఒక ఆవిని, ఆ వ్యక్తి నేవీలో పనిచేస్తున్నాడు, ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఆయన ఆమెని ముక్కలుగా నరికేసి, ఎంత భయంకరం, సగం ముక్కని ఫ్రిడ్జ్లో పెట్టి కాళ్ళు మిగతా ముక్కలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఏకంగా తలకాయని కూడా 3 భాగాల కింద సెపరేట్ చేశాడు. 3 భాగాలు, కాళ్ళు దగ్గర అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టాడు, చేతులన్నీ. ఈ నడుము దగ్గర నుంచి ఒక భాగాన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఈ తలకాయనేమో ఒక దాంట్లో చుట్టుకొని బయలుదేరి జీడి తోట ఉంటే ఆ జీడి తోట దగ్గరికి వెళ్ళిపోయి ఆ పుర్రిని లేక ఆ తలకాయని కాల్చి పాడేశాడు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా ఇంత భయంకరమైనటువంటి? నిన్న దొరికిపోయాడు అతను. ఎరా ఎందుకు చేసావు? నేనే చేశాను, ఒప్పుకున్నాడు. ఏం చేసావు, ఎలా చేసావు చెప్పాడు. ఇల్లంతా ఎతికారు, ఎక్కడ దొరకలేదు, ఏమీ దొరకలేదు, ఆనవాళ్ళన్నీ తుడిచేశారు. కానీ లోపలికి వెళ్ళి చూడగానే ఫ్రిడ్జ్లో ఆ మాంసంతో ఉన్నటువంటి శరీరం కనబడింది. ఏంటిది? చూస్తే మనిషి శరీరం. అప్పుడు వాడిని కొట్టి పోలీసులు అడిగితే అప్పుడు చెప్పాడు, నేనే చంపేశాను ఈ అమ్మాయిని. ఎవరు ఈ అమ్మాయి? అక్రమ సంబంధం. 2020 నుంచి వీళ్ళకి పరిచయం ఉందంట. పెళ్లి కాకముందు నుంచి కుర్రోడికి పరిచయం ఉందంట. ఈ పిల్లోడికి పెళ్ళి అయింది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ గర్భవతి. వాళ్ళ ఆవిడ డెలివరీకి అని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే ఈ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగిన ఈ వ్యక్తి 2020 నుంచి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఆమె కూడా ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. ఫోన్ చేసింది, డబ్బులు అడుగుతుంది, మనకున్న సంబంధాన్ని మీ ఆవిడికి చెప్పేస్తానని చెప్తుంది. సరే మాట్లాడదామని చెప్పి ఇంటికి పిలిపించాడు ఆ అమ్మాయిని. వాళ్ళ ఆవిడేమో గర్భవతిగా పుట్టింటికి వెళ్ళింది. అలా ఆ అమ్మాయితో మాట్లాడి ముక్కు మూసేసి నోరు మూసేసి చంపేశాడు. ముందు చంపేసిన తర్వాత 3 భాగాల కింద నన్ను నరికేసి, ఇంత ఘోరం. చూడట్లేదా టీవీ, చూడట్లేదా న్యూస్ ఛానల్స్? ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. తీసుకెళ్ళి లోపలేశారు. ఇవాళ మనుష్యుడు ఇంత అక్రమమైనటువంటి భయంకరమైన పనులు చేయడానికి గల కారణం ఏమిటి? దేవుడు లేకపోవడం. దేవుడు మన గుండెల్లో లేకపోతే భయం ఉండదు. చూసారా? దేవుడు అంటే భయం లేనప్పుడు విచ్చలవిడైనటువంటి జీవితానికి అలవాటు అయిపోతుంది. ఉద్యోగం చేసే వ్యక్తి, నేవీలో ఉద్యోగం, ఇప్పుడు జైలు ఊసలు లెక్కెట్టుకుంటాడు. పరిస్థితులు ఇవాళ ఆ పిల్ల తల్లి, వాళ్ళ అమ్మ లేక భార్య ఎలా ఆలోచిస్తుందో భర్త గురించి ఆలోచించండి. పుట్టింటికి వెళ్ళింది, ఈ విషయం తెలియదు. మంచి హుందా కలిగిన ఫ్యామిలీ, డబ్బు ఉన్న ఫ్యామిలీ. వాడికి 3-4 బైకులు ఉన్నాయి. ఒక్కొక్క బైకే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి స్పోర్ట్స్ బైకులు పెట్టుకుని మెయింటైన్ చేస్తారు. పెద్ద అపార్ట్మెంట్, 25 ఫ్యామిలీస్ ఉన్నాయి అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్లో 25 కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్లో ఇంత ఘోరం ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నిద్ర పట్టట్లేదండి మాకు. మనుషులు ఇంత భయంకరంగా తయారైపోవడానికి గల కారణం ఏమిటి? ఇంత విచ్చలవిడిగా తయారైపోవడానికి గల కారణం ఏమిటి? దేవుడు లేకపోతే మన జీవితాలు ఇలాగే తయారైతాయి. మనం చూసే సినిమాల ప్రభావం. ఆ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, ఎలా ఫ్రిడ్జ్లో పెట్టాలో, ఎలా శవాన్ని మర్డర్ చేయాలో. మొన్న ఒక ఆవిడైతే నరికేసి కుక్కర్లో పెట్టిందంట, కుక్కర్లో ఉడికించిందంట. మీకు నవ్వుగా ఉంది, కానీ ఆ పరిస్థితి చూడండి. భర్తని, ఒక భార్య. ఈరోజు దేవుని బిడ్డల వాక్యాలు వింటున్నటువంటి మీరు, నిజ దేవుడయ్యో ఎవరో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా అలా అర్థం చేసుకోకుండానే యేసు ప్రభుకేమో హోసన్నా హోసన్నా అన్నారు, దావీదు కుమారునికి జయము అని అన్నారు. మరి అంతలోనే మళ్ళీ సిలువేయండి సిలువేయండి అని 4 రోజుల్లోనే మాట మార్చేశారు. ఎందుకు? మనసు మార్చేసుకున్నారు ఎందుకు? దేవుడు ఇంకా అర్థం కాకపోతే మనం అటు ఉంటాం, ఇటు ఉంటాం. దేవుడు ఎవరో అర్థం అవుతే చావైనా అది. మొన్న పాకిస్తాన్లో ఒక పాస్టర్ గారు అంట, ఆయన
యేసు ప్రభువుని వదిలేస్తానని చెప్పు, నిన్ను బ్రతికిస్తామన్నారు. యేసు ప్రభువుని నేను వదలను, అయితే నేను చంపేస్తామన్నా. చంపేసే చావడానికైనా సిద్ధపడ్డాడు, కానీ యేసు ప్రభువుని మాత్రం నేను వదిలిపెట్టను. చంపేశారు అతన్ని. ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎందుకంటే అతనికి దేవుడు ఎవరో తెలుసు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను అసలైన స్థానానికి వెళ్ళిపోతున్నాను. మరణం అనేది మనకేమీ చేయదు. మరణాన్ని ఓడించడానికి యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కాడు. ఆయన సిలువ ఎక్కింది కారణం ఆ మరణం నుంచి మనల్ని విడిపించడానికి, మరణం నుంచి మనల్ని విడుదల చేయడానికి, నరకం నుండి మనల్ని తప్పించడానికి, ఆ మోక్షాన్ని మనకి ప్రసాదించడానికి. నమ్ముతున్నావా యేసయ్యని? దేవుని బిడ్డలమైన మనం చూడండి, యోహాను సువార్త 3:16 నాకు అందరికీ సుపరిచితమైన మాట. దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఏమవడటం నశింపక. ప్రాబ్లం ఏంటనంటే ఇవాళ చాలా మంది ఇంకా విశ్వసించక నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మనకి నాశనం ఎవరికో తెలుసా? విశ్వసించని వారు. కానీ బైబిల్ చెప్తుంది విశ్వాసముంచు ప్రతివాడు నాశనం అవ్వడు. మరి నా ప్రశ్న, ఈ మీటింగ్కి వచ్చిన మీరు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ప్రభువుని నిజంగా హృదయంలో విశ్వసించారా? నమ్మారా? ఆయన నీ కొరకు లోకానికి వచ్చాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, నీకు పాపం నుండి విడిపించడానికి ఆయన రక్తం చిందించాడని నువ్వు నమ్ముతున్నావా? విశ్వాసం నుంచి ప్రతివాడు నాశనం అవ్వాలి, నిత్య జీవాన్ని పొందుతాడు. అందుకనే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో కూడా, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే రాస్తుంది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం, అమ్మా, ఈ నామముననే మనము రక్షణ పొందుతాం. ఆకాశం అంట. ఏందండి చదవడం? అది మీరు చదవలేరా? బైబిల్ని రోజు చదువుకుంటే అలాగ ఇబ్బంది ఉండదు. మొక్కల కింద చదవకూడదు. మేము చెప్పే వాళ్ళకి ఇబ్బంది వస్తారు. 4వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు ఎవరు చదవకండి. కాగా దేవుడు రాస్తుంది, ఈ నామముననే మనము రక్షణ పొందవాలి. ఈ నామముననే మనము రక్షణ పొందవాలి. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామములో, ఇంకొక నామంలో నువ్వు నేను రక్షణ పొందలేము, పాపం నుండి విడుదల పొందలేము. ఇవాళ మీరు రక్షించబడ్డారా? పాపాన్ని విడిచిపెట్టారా? యేసు రక్తంలో కడగబడ్డారా? అప్పుడు మీకు నిత్య జీవం, మీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మీకు పరలోకానికి ప్రవేశం దొరుకుతుంది. లేకపోతే మీకు అగ్నిగుండం ఉంది. ఈ రాత్రే నువ్వు చచ్చిపోతే, ఈ రాత్రే ప్రభు రాకడ జరిగితే నీ పరిస్థితి ఏంటి? నేను ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం మొదలైనప్పుడు చెప్పారు. అప్పుడు 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మనకి ప్రతి నెల 1, 2, 3 ప్రతి నెలలో మీటింగులు జరుగుతాయి విజయవాడలో. ప్రతి 3 రాత్రులు అద్భుతమైన ప్రార్థనా రాత్రులుగా జరుగుతాయి. ఆ 3 రాత్రుల్లో నేను చెప్పాను ఏమన్నా తెలుసా? ఈ యుద్ధం రేపు ఆగిపోయేది కాదు, ఎలా జరుగుతుందో. ఇవాళ యుద్ధం ప్రారంభించబడి 32 రోజులు ఇంకా జరుగుతూనే ఉంది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం ప్రభావం చూస్తున్నారా మీరు? నేను ముందే చెప్పాను, అది అక్కడ జరుగుతుంది, మనకేంట్లే అనుకోకండి. అక్కడ జరుగుతున్న యుద్ధం మన ఇంటి వాకిటికి వచ్చేసింది, మన ఇంటి వంటగదికి వచ్చేసింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం ఇంటిలో వంట గ్యాస్. ఇప్పుడు నీకేముంది, కర్రలపై పెట్టేస్తున్నారు పల్లెటూరులో. కానీ అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పాపం, బిల్డింగుల్లో ఉండేవాళ్ళు పాపం కర్రలు పోయి పెట్టడానికి వీల్లేదు. వాళ్ళేం పోయి పెడతారు? వాళ్ళు ఏదో ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్లు పెట్టుకుంటున్నారు, అది దొరకట్లేదు, అవి కూడా రేట్లు పెంచారు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోతాయి. ఆలోచించండి, మీరు కొనుక్కునే ఉల్లిపాయలు రేపు కేజీ 1000 రూపాయలు అయిపోతే పరిస్థితి ఏంటో చూడండి. మీరు కొనుక్కునే గుడ్డు
ఒక గుడ్డు 500 అయిపోతే ఆలోచించండి. తినడానికి కరువు, భయంకరమైన కరువు. ఎక్కడో జరుగుతున్న యుద్ధం. ప్రార్థన చేయడానికి రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు మళ్ళీ 1వ తారీఖు రేపు వచ్చేసింది. రేపు ఎల్లుండి అవతల మళ్ళీ 3 రోజుల సభలు. మేమందరం ప్రత్యేకంగా యుద్ధం గురించే ప్రార్థన చేయాలనుకో. ఇది త్వరలో 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోతే ఇంకా భయంకరమైన ప్రమాదం. ఒకవేళ కానీ బాంబులు, న్యూక్లియర్ బాంబులు వదిలితే మనిషి బ్రతకడం అసాధ్యం అయిపోతుంది. నువ్వు తింటున్న పంట విషపు పంట అయిపోతుంది. నువ్వు గాలి పీలుస్తున్న గాలి విషపు గాలి అయిపోతుంది. మనిషి బ్రతకడం అసాధ్యమైపోతుంది. ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధంలో అలాంటి బాంబు ఒక్కటేశారు జపాన్లో వేసిన బాంబు వల్ల ఇప్పటికీ అక్కడ బ్రతుకు తెరువు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాగసాకి, హిరోషిమా అనేటువంటి ప్రాంతాల్లో మనుషులు బ్రతకడం చాలా, ఇప్పటికీ అంగవైకల్యంతో పుట్టే పిల్లలు ఉన్నారు. ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా ఆ యుద్ధం? 1939లో జరిగిన యుద్ధం. 1945 వరకు జరిగిన యుద్ధం. అది 6 సంవత్సరాలు జరిగింది యుద్ధం. 1 రోజు 2 రోజులు జరగదు యుద్ధాలంటే. మొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగింది. ఒకవేళ అదే ఇది 3వ ప్రపంచ యుద్ధం అవుతే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ప్రార్థన చెయ్యండి. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు సుఖంగా బతకాలంటే, మీరు నెమ్మదిగా బతకాలంటే ప్రార్థన ఇంపార్టెంట్ అని తిమోతికి రాసిన పత్రికలో చదివిన మాట మర్చిపోయారా? బైబిల్ చదవండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి చదివితే, మనము సంపూర్ణ భక్తియు చూసిన మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు రాజు కోసం చేయాలి? ఎందుకు మీ రాజుల కోసం చేస్తున్నారా? మన ప్రధానమంత్రి కోసం చేస్తున్నారా? మన ముఖ్యమంత్రి కోసం చేస్తున్నారా? పార్టీకి సంబంధం లేదు. మనం ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ వాళ్ళైనా, దేవుని బిడ్డలైనటువంటి రక్షణ పొందిన వారికి పార్టీతో సంబంధం ఉండకూడదు. మనకి ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ప్రార్థన చేయాలి. వాళ్ళు దేవుడే నియమించాడు కనుక ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయాలి. అమెరికా ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయాలి. ఇరాన్ ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయాలి. ఇందాక చెప్పాను కదా, 520 సంవత్సరాల క్రితం పర్షియాలో చూసారా? అప్పుడు ఎవరంట? దర్యావేషు పరిపాలన. పర్షియా అంటే తెలుసా మీకు? తెలుగులో పర్షియా అంటారు, ఇంగ్లీష్లోనే దాన్నే ఇరాన్ అంటారు. ఇప్పుడు ఇరాన్ దేశం అంటే అర్థం, ఒకప్పుడు బైబిల్లో ఉన్న దేశమే అది పర్షియా దేశం. ప్రార్థన చేస్తున్నారా ఇరాన్ గురించి? ఇరాన్కి అధికారి లేడు, ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు, ప్రధానమంత్రి లేడు, చంపేశాడు మెయిన్ నాయకుల్ని. మిలిటరీ నడిపిస్తాం. ప్రార్థన చేస్తున్నారా ఇజ్రాయెల్ దేశం కోసం, ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి కోసం? మనము సుఖంగా బతకాలంటే, అది మనము నెమ్మదిగా బతకాలంటే, మేము నెమ్మదిగా బతకాలని లేదు, సుఖంగా బతకాలేదని మీ ప్రార్థన అక్కలా. మనం సుఖంగా బతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ముందు నువ్వు మారాలి, నీ కుటుంబం మారాలి. అందరూ మారితే ఏమని ప్రార్థన చేయాలా? అక్కడ 4వ వచనంలోనే ఉంది. ఏమని? అక్కడే రాసింది 4వ వచనం. మనుషులందరూ, అది నువ్వు చేయవలసింది. ఆ రాజులు రక్షణ పొందాలని, ఆ మనుషులు రక్షణ పొందాలని. అది వాళ్ళు రక్షించబడితే ఇలాంటి యుద్ధాలు గొడవలు ఉండవు. వారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని పొందిన వారే ఉండాలని. దేవుని బిడ్డలంగా మీరు నేర్చుకోవాల్సింది, నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తే మీకు ఎంట్రీ, లేకపోతే నో ఎంట్రీ.
మీకు ఎంట్రీ కావాలా, నో ఎంట్రీ కావాలో, మీకు కావాలో తీసుకోండి. అదేనా అంటారా, ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేశాం, నీ నామాన్ని ప్రవచించాం, చర్చికి పోయాం, అది చేశాం, ఇది చేశాం, కానుకలు ఇచ్చాం. మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయని వాళ్ళ నా యొద్ద నుండి పొండి, క్రమం లేని వాళ్ళ, పాపం చేసిన వాళ్ళ పొండి నా దగ్గర నుంచి. రండి అని పిలవగలడా? శిలువ మీద యేసు ప్రభు వేలాడుతుంటే కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు, ఇద్దరు వేలాడుతున్నారు. ఇద్దరు దొంగల్లో ఇద్దరు పరలోకానికి వెళ్ళా, అందులో ఒక్కడే వెళ్ళాడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? యేసు, మమతామూర్తి, కరుణామయుడా, నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోగలవా అంటే ప్రభు మీద అతని నమ్మకాన్ని చూపించగలగా. ఇవాళ నమ్మిన వాడు నాశనం అవ్వడు. ప్రభు అతనితో ఏం చెప్పాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. ఇంతవరకు దొంగవేమో నువ్వు, ఇంతవరకు హంతకుడివేమో నువ్వు, ఇంతవరకు వ్యభిచారమేమో నీవు, ఇంతవరకు అబద్ధాలు కోరివేమో నీవు, ఇంతవరకు భయంకరమైన బూతు మాట్లాడిన దానివేమో, ఎక్కడైనా మారుతావా? ఎక్కడైనా మారుతావా? అంతవరకు దొంగోడే. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరలోకంలో. అంటే నీ పేరు జీవగ్రంథంలో రాశారు. అది ఇవాళ జీవగ్రంథంలో మీ పేరు రాయించుకుంటున్నారా? ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో అది. ఇవాళ నా ప్రశ్న, మీరు ప్రభువునందు విశ్వసించండి, ప్రభు మీద నమ్మకాన్ని ఉంచండి. ఆయన చెప్పిన మాట ఏది నిరర్థకం కాదు. ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద వస్తానన్నాడు, వచ్చాడు. గాడిద మీద రావడం అంటే అర్థం తెలుసా మీకు? అంటే అర్థం, నేను యుద్ధానికి రాలేదు, సమాధానానికి వచ్చాను. వాళ్ళు ఏమనుకున్నారంటే రాజు వచ్చేసాడు అంటే ఇప్పుడు రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడిపించే రాజు వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన రోమా సామ్రాజ్యం నుంచి విడిపించడానికి రాలా, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు, రక్తం కార్చడానికి వచ్చాడు. ఆయన మరణము నుండి వారిని విడిపించడానికి వచ్చాడు. అది ఆయనకు అర్థం అవ్వక యేసు ప్రభువుని చూసి సిలువ వేయండి అన్నారు. ఎందుకు? ఈయన మా రాజు కాదు. మా రాజు ఏంటి ఇలా ఓడిపోతున్నాడు, మా రాజు ఏంటి ఇలా బెత్తాలతో కొట్టించుకుంటున్నాడు, మా రాజు ఏంటి అసమర్థుడిగా ఉన్నాడు, ఈయన మా రాజు కాదు. కానీ ఇదే రాజు రేపు గాడిద మీద రాడు, రేపు గుర్రం మీద వస్తాడు. ఇదే రాజు రేపు గుర్రం మీద వస్తాడు. బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, అక్కడ రాస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే 11వ వచనం చదవండి. 11, 19, 11. పరలోకం తెరవబడి ఉన్నట్టు చూచింది. అప్పుడు అదిగో ఏ గుర్రం అమ్మా? గాడిది కనపడట్లేదు ఇప్పుడు గుర్రం కనపడుతుంది. తెల్లని గుర్రం కనబడను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, దాని మీద కూర్చున్నవాడు సత్యవంతుడు. ఆయనే యేసయ్య. ఆయన వస్తున్నాడు, గుర్రం మీద వస్తున్నాడు. ఆయన ఎందుకో తెలుసా? యుద్ధం చేయడానికి. రేపు వచ్చేది గుర్రం మీద. కానీ మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేని మీద? గాడిద మీద. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం అర్థం చేసుకోవాలా, దేవుని బిడ్డలంగా రక్షించబడిన మనం అర్థం చేసుకోవాలా. ఏంటిది? ఆయన వచ్చింది గాడిద మీద వస్తాడని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారండి? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 520 సంవత్సరాలు. 520 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట నెరవేరింది. ఇప్పుడు యేసయ్య గుర్రం మీద వస్తాడనే మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఐదు 520 సంవత్సరాలు అయింది జకరియా రాసి. నెరవేరిందా లేదా? నెరవేరింది. ఇప్పుడు చదివాం కదా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఎలాగొస్తాడు? గుర్రం మీద, తెల్లటి గుర్రం మీద వస్తాడన్నాడు. ఎవరైనా? సత్యవంతుడు, న్యాయం కలిగిన వాడు, ఆ అధిపతి, ఆ నమ్మకమైన సాక్షి,
ఆ సత్యవంతుడు గుర్రం మీద వస్తాడనే మాట నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిందా నెరవేరలేదా? చెప్పాలి. నెరవేరిందా? ఎప్పుడమ్మా? ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు? గుర్రం మీద, గాడి మీద వచ్చాడు కదా. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నాం, రాజుగా వచ్చాడు. రేపు ఆయన రాజుగా గుర్రం మీద వస్తున్నాడు, తెల్ల గుర్రం మీద. గుర్రం సంకేతం యుద్ధం కోసం రెడీ. అది రేపు ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరి మీద? ఈ భూలోక రాజ్యాల మీద. ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేసిన రాజులు, తిరుగుబాటు చేసిన నాయకులు, తిరుగుబాటు చేసిన రాజ్యముల మీద ఆయన నోటి అగ్ని చేత కాల్చి వాడేస్తాడు. వాడే క్రీస్తు విరోధి. రేపు అర్ముగిద్దోని యుద్ధం జరగబోతుంది. అందుకని నేర్చుకోవాలి అన్ని. మీ పిల్లలందరూ నేర్చుకోవాలనుకుంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే, ఒక వారం రోజులు రేపు సెలవుల్లో క్లాసులు పెడుతున్నాం. మీ పిల్లలకి మీకు తరపిది కావాలి అనుకుంటే తప్పక వారం రోజులు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రతిరోజు జరుగుతాయి. మధ్యాహ్నం భోజనాలు అన్నీ మేమే ఇస్తాం. కొన్ని బిబ్లికల్ డాక్ట్రిన్స్ చెప్తాం, బైబిల్ డాక్ట్రిన్స్, సో దట్ యూ అండర్స్టాండ్. రేపు గుర్రం మీద వస్తాననే వాక్యం ఇంకా నెరవేరాల. మరి ఎప్పుడు నెరవేరుతుంది? త్వరలో నెరవేరు. అది చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? ఈ బైబిల్ గ్రంథాన్ని కొత్త నిబంధన అంతా 100 సంవత్సరాల్లో రాశారు. 100 AD. అంటే ఇప్పుడు ఎన్ని? 26. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర దగ్గర 1950 సంవత్సరాలు పైబడి అయిపోయింది. ఇంకా నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరలేదు. దాన్ని జరుగుతుందా జరగదా? జరుగుతుంది. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఆ ప్రభుని హృదయంలో స్వీకరిస్తున్నావా? ఆయన తప్పక నాకు సమృద్ధిగా అనుగ్రహించగలడని నమ్ముతున్నావా? ప్రతిరోజు మన దినచర్యలో కూడా మనకి ఏది కావాలో ఆయన మీద ఆధారపడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా క్రీస్తు ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. అది సో మొదటిది, మన రక్షణ కొరకు ఆయన మీద నమ్మకం ఉంచాలి. రెండోది, మనం నమ్మకం ఉంచాలా మన ప్రతిరోజు అవసరతల కొరకు. అందుకనే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడి. అడవిలో, అరణ్యంలో చూసారా, దేవుడు తన బిడ్డల్ని పోషించాడు. ఆయన తన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రపంచం అంతా కరువు వచ్చినా కరువులో కూడా తన బిడ్డల్ని కాపాడగలడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పట్లు పట్టండి. కరువు అంతా, ఊరంతా కరువు వచ్చినా ఆ గదవరాల్ని కాపాడడానికి దేవుడు భక్తుడిని పంపించాడు. మాట వింటున్నావు మరి? ఆ భక్తుడు ఏం చెప్పాడు? అమ్మా, నీకున్న అప్పంలో మొదటి అప్పాన్ని ఏం చేయి. అయ్యా జీవం తోడు, నా ఇంట్లో ఏం లేదు, అప్పం లేదు, అని పట్టెడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. అదేనమ్మా, ఆ పట్టెడి పిండితోనే, కొంచెం నూనెతోనే నువ్వు ఎన్ని అప్పాలు చేయగలవు, ఎన్ని పూరీలు చేయగలవో చేసి అందులో ఒక మొదటి పూరిని నాకు తీసుకురా. మొదటిది మాట వింటావా మరి? ఇవాళ దేవుని బిడ్డలు ఎంతమంది రక్షించబడామని చెప్పి మాట వినకుండా ఉన్నారు. దేవుడిని నమ్మితే, దేవుడిని విశ్వసిస్తే, ఆయన మాట విని ఆయన చేయొద్దనే పని మానేస్తున్నావా? ఆయన చేయబడిన పని చేస్తున్నావా? ఆలోచించి దేవుని మాట వింటున్నారా? మీరు దేవుని మాటకి లోబడుతున్నారా? ఈ రోజు నుంచైనా మీ జీవితాలను చక్కపరచుకోండి. ప్రభువా, నేను ఈ మాట వింటాను. మాట వినిన వాళ్ళు ఆశీర్వదించు. నీ మార్గాన్ని సరళం చేయగలరని నమ్ముతున్నావా? నువ్వు నమ్ము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో 3వది మనం చూస్తే, యెహోవా యందు నమ్మకం ఉంచు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. అప్పుడు ఏమవుతుంది? నీ మార్గాలు, నీ త్రోవలు ఏమవుతాయి? సరళమవుతాయి. ఇవాళ ఎంతమంది దేవుడి మీద నమ్మకంతో మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నారు? దేవుడి మీద నమ్మకం, ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇవాళ అబ్రహాం దేవుడిని నమ్మాను, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు, కానీ దేవుడు వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళాడు. ఇవాళ నీ జీవిత ప్రయాణంలో ప్రతిరోజు దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? ప్రతిరోజు దేవుని మీద నమ్మకం ఉంచవా? అది మొదటిది. మన పాపం విషయమై
ప్రభువు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నమ్మితే నువ్వు రక్షించబడతావు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. రెండోది, మన ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడని ఆయన మీద నమ్మకం ఉంచాలి. మూడోది, మన దినచర్యలో ప్రతిదీ మన స్వబుద్ధిని కాదు, మన బుద్ధిని ఆధారం చేసుకోవాలి, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నాలుగోది, దేవుని బిడ్డలమైన మనం చనిపోయిన తర్వాత మనం అందరం తిరిగి లెగిస్తాం అనే నమ్మకం నీకుందా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏమని రాస్తుంది? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు. ఎన్నటికీ ఎంతమంది చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉందని నమ్ముతున్నారు? ఇవాళ చనిపోయిన తర్వాత జీవితం ఉంది. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచిన వాళ్ళు మొదటిది, నా పాపం కొరకు నేను యేసు ప్రభుని నమ్ముకుంటున్నాను, నా పాపాన్ని యేసు ప్రభు తీసేశాడు, నేను యేసు ప్రభుని విశ్వసించడం వల్ల నా పాపం పోయి నేను పరిశుద్ధపరచబడ్డాను. విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. కనుక మొదటిది, మన పాపం విషయమై మనం చనిపోయి క్రీస్తు కొరకు నమ్మకంగా మనం జీవించాలి. 2, మన అనుదిన విషయాల్లో ప్రభు మీద నమ్మకం. 3, మన బ్రతుకులో ఎటు నడవాలో ఆయన మీద నమ్మకం. 4, చచ్చిపోయినా యేసు ప్రభుని నమ్ముకొని తిరిగి లెగిస్తామనే నమ్మకం. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు త్వరగా వస్తున్నాడని? ఆయన మేఘారూఢై త్వరగా వస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ మీకు జరుగుతాయి. యుద్ధాల గురించి వింటున్నాం ఆల్రెడీ. మనుషుల మీదకి, జనముల మీదకి, రాజ్యముల మీదకి జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు, ఇవన్నీ నా రాకడికి సూచనలు కావా? అంటే దాని అర్థం వేదనకి ప్రారంభం కాదా? మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రాకడికి నమ్ముతున్నారా? ప్రభు వస్తాడని సిద్ధంగా ఉన్నారా? పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ దాని ఎంతమంది మోసం చేస్తున్నారు, మోసకరంగా బ్రతుకుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకరిని నాశనం చేయాలనుకున్న వాళ్ళు మీరే నాశనం అయిపోతారు. ఒకరికి కీడు తలపెట్టడానికి మీరు తీసుకున్న గోతులో మీరే పడతారు. నా ఇచ్చినారా? అర్థమవుతుందా? ఒక తల్లి బిడ్డల్ని జాగ్రత్తగా చూడవలసిన తల్లి, ఆ తల్లి చాలా అద్భుతంగా పిల్లల్ని పెంచింది. ఒక పిల్లోడు అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు. ఒకటే పిల్లోడు మిగిలేదు. ఆ పిల్లోడిని చాలా బాగా పెంచుకుంటున్నటువంటి ఆ తల్లి సడన్ గా ఆ బిడ్డకి 7 సంవత్సరాల వయసులోనే తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆ సవత తల్లి ఈ బిడ్డని సరిగా చూడట్లా. ఒకడే పిల్లోడిని ఎంతో గారాభంగా పెంచింది ఒరిజినల్ తల్లి, నిజమైన తల్లి. తల్లి చచ్చిపోయింది, తండ్రి డ్యూటీకి వెళ్తున్నాడు. అమ్మ అప్పుడు సవత తల్లి ఆమెకి పుట్టినటువంటి 3 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. 2 ఆడపిల్లలకి పెళ్లి చేసింది. ఇంకో కొడుకున్నాడు. ఈ ఆస్తి అంతా నా కొడుక్కే ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మొదటి భార్యకి పుట్టినటువంటి బిడ్డని అసహ్యంగా చూస్తుంది, సరిగా తిండి పెట్టడంలా. వాళ్ళు ఎంతమంది లేరు అలాగా? ప్రేమ కలిగిన వారు జీవిస్తున్నారా? ఇవాళ తండ్రి ఎవరో తెలీదు, తల్లి ఎవరో తెలియని అనేక మంది పిల్లలు, అభాగ్యుల పిల్లలు మా దగ్గర చదువుకుంటున్నారు. మీ ఊర్లో దగ్గర 16 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎప్పుడైనా మీ ఊర్లో ఆ పిల్లల్ని ప్రేమించే మీరు ఒక అట్టుపండు తీసుకెళ్ళి ఇచ్చారా ఆ పిల్లలకి? మన పిల్లలే. ఇవాళ తల్లి లేదు ఆ పిల్లోడికి. కొంతమంది మా దగ్గర ఉన్న వారికి తల్లి లేరు, కొంతమంది మా దగ్గర ఉన్న పిల్లలకి తండ్రి లేడు, కొంతమందికి అయితే తండ్రి తల్లి ఇద్దరూ లేరు. అలాంటి వాళ్ళు ప్రేమించగలరు. అది నిజమైన భక్తి అంటే. బైబిల్ చెప్తున్న భక్తి అది.
పవిత్రమైన భక్తి అంటే ఏంటో తెలుసా మీకు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుంది తెలుసా మీకు? పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను. చదవరా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటంటే చూసారా, దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను, ఇబ్బందుల్లో ఎప్పుడైనా పరామర్శించారా? ఈ వాక్యం చదవలేదా? మరి బైబిల్లో ఈ వాక్యం మీకు కనబడలేదా? పరామర్శించారా? దిక్కులేని పిల్లలు, తండ్రి లేని తల్లి లేని పిల్లలు. కానీ బైబిల్ చెప్తుంది తండ్రి లేని తల్లి లేని పిల్లలకి నేనే తండ్రిని అన్నాడు. ఏమైందో తెలుసా మీకు? ఎంతకి ఆ పిల్లోడిని స్కూల్కి కూడా పంపించట్లేదు ఆ తల్లి. తన పిల్లల్నేమో స్కూల్కి పంపిస్తుంది, కానీ ఆ పిల్లోడిని మాత్రం పనికి పంపిస్తుంది. లేరా అలాంటి వాళ్ళు? మా అమ్మాయిని, నాకు ఒక్కరితే కూతురు, కానీ మా అమ్మాయిని నాకు తెలుసు స్కూల్కి ఆటోలో పంపించాను నేను. కానీ మా పిల్లలకి ఖరీదైన 35 లక్షల రూపాయలు పెట్టి కొత్త కారు కొన్నాను. కొత్త కారు, ఏసీ కారులో వెళ్తారండి స్కూల్కి, ఏసీ కారులో. ప్రేమించి చేయగలిగింది చేయి. ఒక అట్టుపండే తేల. ఏది ప్రేమ? దేవుని బిడ్డలం అంటామని చెప్పాం, కానీ తాగుడు మానవు. నీ తాగుబోతనం వల్ల నీ ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉన్నారా? నీ బ్రతుకులో మార్పు రాదు. ఎన్ని సంవత్సరాలైనా మార్పు రాదు. నీ పిల్లలు ఏడుస్తున్నారు. ఒక పిల్ల నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మా నాన్న ఆ రోజు పడుకోమని చెప్పాడు, అమ్మ మాట ఏనండి అని చెప్పాడు. ఏమైంది? ఆ రోజు గదిలోకి వెళ్ళాడట, వసాల్లో పడుకున్నాడు. ఆ ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయాను. గబగబా తలుపులు పగలు కొట్టి చూస్తే ఆ చిన్న పిల్ల పసికందు ఆ నాన్న వేలాడుతున్నాడు, చచ్చిపోయి. హాస్పిటల్కి వెళ్ళాడట. ఆయనకి ఏదో రోగం అని చెప్పారంట. అది ఎయిడ్స్ లాంటి రోగం అని చెప్పారంట. నాకే వచ్చిందేంటి, ఎందుకు ఇలాగొచ్చిందని భయంతో అప్పుడే చచ్చిపోవడం కన్నా ముందే చచ్చిపోదామని అలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. చిన్న బిడ్డని ఇలాగా చూస్తావు ఆ తల్లి. స్కూల్కి ఏమో మీ పిల్లల్ని పంపించి ఈ పిల్లల్ని స్కూల్కి పంపించరా. మంచి బట్టలేమో మీ బిడ్డలకి కొని ఆ పిల్లలకి బట్టలు కొనలా. ఇదా ప్రేమ? దిస్ ఇస్ లవ్? ఇవాళ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ నేను కానీ మా ఆవిడికి కానీ మా అమ్మాయికి కానీ బట్టలు కొనుక్కోలేదు మేము. కానీ మొత్తం సంఘానికి అంతటికి బట్టలు కొన్నాం. పిల్లలందరికీ బట్టలు కొన్నాం. ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొన్నాం. సంఘంలో ఉన్న చాలా మంది పిల్లలకి బట్టలు కొన్నాం. వితంతువులకి, వెధవరాళ్ళకి. అది దేవుడి ప్రేమతో ఒక చీరని ఎప్పుడైనా ఇచ్చావా ఎవరికైనా? నీ పాత చీరని ఇచ్చావా? అలాగే కులుకొని లోపల బీరువాలో దాచుకుని నవ్వుతున్నారంటే అర్థం చూసారు. ఎన్ని బట్టలు కూరేస్తున్నారు బీరువాలో. ప్రేమ కలిగి ఎవరికైనా ఇచ్చారా? పేదవాడికి ఇచ్చారా? ఊర్లో ఎవరికైనా ఇచ్చారా? అది ప్రేమ. పాత చీరనే ఇంకేమండి, బట్టలు కొనలేదా కుర్రోడికి? కానీ లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలి అని అంటే ఏమైందో తెలుసా మీకు? ఆ పిల్లోడు ఒకరోజు కర్రలు కొట్టుకొని ఆయన అక్కడ కర్రలు కొట్టుతున్న షాప్ దగ్గర టిఫిన్ తినడానికి ఒక జమీందారు వచ్చాడంట. ఆయన అనుకున్నాడట, ఈ ఊరు నుంచి పల్లెటూరు నుంచి ఒక కుర్రోడిని నేను తీసుకెళ్లాలా, నమ్మకమైన కుర్రోడిని అనుకుంటే ఆ కర్రలు కొడుతున్న కుర్రోడిని చూశాడట ఆ షాప్ దగ్గర, ఆ టిఫిన్ సెంటర్ దగ్గర. ఆ సెంటర్ దగ్గరికి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ దగ్గర పని చేస్తావా అని అడిగాడట. అంటే చేస్తానండి, ఎక్కడైతే ఏముందని. పట్టణానికి తీసుకెళ్తాను నేను అన్నాడు. అయితే మా ఇంట్లో అడగాలండి అన్నాడట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మ కాదమ్మా, సమతల్లి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. అమ్మ నన్ను ఊళ్ళోకి తీసుకెళ్తారంట, పని చేయిస్తారంట, జీతం ఇస్తారంట,
వెళ్ళమంటారా? అరే నీకు ముద్ద పెట్టడమే కష్టమైపోతుంది, ఎల్లరా బాబు, పేరా గడగర అయిపోద్ది, వెళ్ళు. పంపించేసింది. ఆ కుర్రోడు పట్టణం వెళ్ళిపోయాడు. లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలంటే, పెద్ద కథని చిన్నగా చెప్పాలంటే, ఆ కుర్రోడు పట్టణంలో ఆ యజమానుడి దగ్గర నమ్మకంగా పనిచేయడం చూసి ఆ యజమానుడు ఆ కంపెనీకే ఓనర్ చేశాడట. ఈ కుర్రోడు కూడా కంపెనీకి ఓనర్ అయిపోయాడు. ఈ తండ్రి లేని ఈ పిల్లడు ఇప్పుడు ఓనర్ అయిపోయిన తర్వాత ఎంచుకున్నా మీరు, ఆ కుర్రోడు ఏం జరిగిందో తెలుసా? పెద్దవాడు అయిపోయిన తర్వాత ఒక పెద్ద కారు వేసుకొని ఈ పల్లెటూరు వచ్చాడట. వాళ్ళ అమ్మని నాన్నని చూడడానికి, వాళ్ళ యొక్క తమ్ముళ్ళని చూడడానికి, వాళ్ళ ఆవిడ పుట్టిన పిల్లల్ని చూడడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదట, ఆ ఊర్లో పెద్ద ఇల్లు కట్టించాలని వచ్చాడు. ఎవరి కోసం? ఆ తల్లి కోసం. ఎవరైతే బాగా చూడలేదు ఆ తల్లి కోసం. ఇంటికి వచ్చాడు. చూస్తే ఆ తల్లి ఏసతో ఇంకా కుళ్ళిపోతుందంట. ఏంటంటే ఎలాగైపోయాడు, మా పిల్లోడిని చదివించాం, పెద్దోడిని చేసాం, కానీ వాళ్ళు మాత్రం ఇంకా కూలి పనులాగే చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరేంటి ఇది కూలి పనులు, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద జమీందారు అలాగైపోయాడు, ఈ పెద్ద కారు వేసుకొని వచ్చాడు, పెద్ద బంగ్లా కడుతున్నాడంట. జరిగిన విషయం ఏంటో తెలుసా? కుళ్ళిపోతు తల్లి ఏం చేసిందో తెలుసా? వీడి పని చెయ్యాలి ఏదో ఒకటి. ఒకరోజు ఆయన డ్యూటీ చేసి ఆ ఇల్లు కట్టిస్తున్నటువంటి ఆ కట్టి దగ్గర ఆకలేసేస్తుందంట బాగా. ఇంటికి వచ్చాడంట భోజనం చేద్దాం. ఇంట్లో అమ్మ లేదు, ఇంట్లో నాన్న లేదు, ఇంట్లో ఏమైనా భోజనం ఉందేమో తినడానికి అని చెప్పి ఏం చేశాడు? చూశాడు, ఏమీ లేదు, అలాగే వెళ్ళిపోయాడు. మళ్ళా జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈవిడ కొడుకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో మాత్రం ఆడి గదిలో ఏం పెట్టింది? అర్థమవుతుందా మీకు? వాళ్ళ కొడుకు ఇల్లంతా ఎతికాడు కానీ వీడికి భోజనం దొరకలేదు. కానీ ఏ అబ్బాయినైతే చంపేయాలనుకోని ఆ తల్లి ఆ కుర్రోడి ఇంట్లో మాత్రం పెట్టింది. ఆడి గదిలో చూసుకోలేదు. వీడి మొత్తం ఇల్లంతా ఎత్తుకెళ్ళిపోయాడు కానీ వీడి గదిలో పెట్టింది ఏం తెలుసా? విషపు భోజనం. కానీ ఆ భోజనం అది విషం అని తెలియక మొత్తం అంతా ఎత్తుకెళ్ళి ఎక్కడ దొరకలేదు. ఈడు వచ్చాడు కదా, ఈడింట్లో చూడు అమ్మ ఆడికి పెట్టింది నాకు పెట్టలేదని ఈ అసలైన కొడుకు వెళ్ళి అది తినేసాడు. అది తింటున్న సమయంలో అమ్మ వచ్చింది. చూడగానే ఈడొచ్చాడేంటి ఈ గదిలోకి వెళ్ళి, నువ్వు అందుకు ఆ గదిలోకి వెళ్ళావు అని అంటూనే ఉంటే ఆడప్పుడే సొంత కార్చేస్తాడు. ఆమెకు ఒక్కడే కొడుకు. తన సవత కొడుకుని చంపేద్దాం అనుకుంది. ఎవరు చచ్చిపోయారో తెలుసా? తన సొంత కొడుకు చచ్చిపోయాడు. ఎవరినైతే పెద్దవాడిని చేయాలనుకున్నావు, ఉద్యోగం చేయాలనుకున్నావు, పెద్దవాడిగా చూడాలనుకున్నావు, ఇవాళ దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది నేను ముగించే ముందు, దేవుడి మీద నమ్మకం పెట్టి మంచి చేయండి, ప్రేమ చూపించండి, ఇతరుల్ని రక్షణలో నడిపించండి. మీరు మారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం. ఈ మీటింగ్లో మంచి మాటలు విన్నాం, మనం మన జీవితాలను చక్కపరుచుకునే మాటలు విన్నాం. ఇవాళ మనం ఎవరికి హాని చేయొద్దు, మేలు చేద్దాం. నిజమైన భక్తి ఏంటంటే, పవిత్రమైన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలు వెదవరాని వారి ఇబ్బందులు పరామర్శించడం. ముందు నేను రక్షణ పొందాను, ముందు నా పాపం నుంచి విడుదల, నా పేరు జీవగ్రంథంలో రాయబడిందా, లేకపోతే నేను అగ్నిగుండంలో పడవేయబడతాను, నాకు పరలోకంలో ప్రవేశం లేదు. నా ప్రతి అవసరత గురించి దేవుడి మీద ఆధారపడుతున్నాను. ప్రార్థన చేసుకోండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి. మన మధ్యలో ఉన్న దేవుని దాసు నాగేశ్వరరావు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో సెలవు తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల నా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడా, సకల ఆశీర్వాదాల కారణ జనముడా, మా గొప్ప దేవ, మా గొప్ప రాజా, మీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు నా ప్రభా. అయా మానవాళి పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి వందనాలు నా ప్రభా. అయా ఇదిగో నాయన, ఈ భూమి మీదకి నా ప్రభా, ఇదిగో నాయన సాత్వికుడుగాను దీన మనసు కలిగి నా ప్రభా, అయా సమాధానం లేని చోట సమాధాన పరచటానికి నాయన, శాంతి లేని చోట శాంతిని ఇవ్వటానికి నా ప్రభా,
అయా ఇదిగో నాయన మీరెంతో తగ్గింపు కలిగి నా ప్రభా అయా గాడిద పిల్లను ఎంచుకొని నా ప్రభా అయా ఇదిగో నాయన ఈ భూమి మీదకి నా ప్రభా అయా రాజుగా మీరు వచ్చి ఉన్నారు నా ప్రభా, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా నా ప్రభా అయా మీరు వచ్చి ఉన్నారు నా ప్రభా. అయా ఇదిగో మా అందరి కొరకు నా ప్రభా, మా పాపాల కొరకు మా అపరాధాల కొరకు నా ప్రభా అయా మీ అమూల్యమైన రక్తముని ఈ భూమి మీద నాయన చిందించారు నా ప్రభా. ఏ మంచి లేని మమ్మల్ని పరలోకానికి చేర్చబడి ఉన్నావు నా ప్రభా. అయా ఇదిగో నీ రాకడ కొరకు నా ప్రభా అయా ఇదిగో నీ రాకడలో ఎత్తబడే వారిగా నా ప్రభా అయా ఇదిగో విన్న వాక్యమును వ్యర్థము కాకోకుండా నా ప్రభా అయా ఇదిగో నీ సేవకులు నిలబెట్టుకొని నా ప్రభా అయా ఇదిగో మంచి వర్తమానమును మీరు అందించి ఉన్నారు నా ప్రభా అయా వినువారు మాత్రమై ఉండక నా ప్రభా అయా విని దాన్ని గ్రహించుకునే మనసును మాకు దయచేయమడుగుతున్నాను నీ వందనాలు నా ప్రభా. అయా ఇదిగో నాయన పౌలు వాక్యము చెప్పినప్పుడు నా ప్రభా లూది యొక్క హృదయము తెరవబడింది నా ప్రభా అయా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది నా ప్రభా అయా కుటుంబం అంతా కూడా నా ప్రభా ఆ యొక్క ప్రజలందరూ కూడా నా ప్రభా రక్షించబడినట్లుగా మేము చూస్తూ ఉన్నావు నా ప్రభా. అయా ఇదిగో జైలు వేయబడినప్పుడు నా ప్రభా అయా జైలు ఖైదీ నా ప్రభా ఇదిగో నాయన జైలు అధికారి నా ప్రభా అయా ఇదిగో నా ప్రభా రక్షణ పొందినట్లుగా మేము చూస్తూ ఉన్నావు నా ప్రభా అయా ఇదిగో నా ప్రభా ఇంకనో మార మనసు రక్షణ అనుభవం లేక నా ప్రభా అయా ఎన్ని వాక్యములు విన్నా కానీ నా ప్రభా అయా ఇదిగో నాయన గ్రహించుకోలేని హృదయము నా ప్రభా అయా మూడు బారిన హృదయము నా ప్రభా అయా ఎండిపోయిన హృదయము నా ప్రభా అయా ఇదిగో నా ప్రభా ఇప్పుడే మార్చమని అడుగుతున్నాను నీ వందనాలు నా ప్రభా అయా నీ లేఖనములో సెలవిస్తుంది నా ప్రభా ఎవడో దీనుడై నా ప్రభా అయా ఇదిగో దీనస్తము కలిగి అయా ఇదిగో విరిగి నలిగిన హృదయము కలిగి నా ప్రభా అయా ఇదిగో నాయన ప్రార్థించినప్పుడు నాయన ఈ లోకమంతా కూడా నా ప్రభా నీ యొక్క కని దృష్టి చూస్తూ ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నావు నా ప్రభా. అలాంటి హృదయము కలిగి నా ప్రభునుటకు సహాయమును దయచేయమడుగుతున్నాను నీకు వందనాలు నా ప్రభా అయా స్తోత్రములు నా ప్రభా అయా ఇదిగో నా ప్రభా అలాగనే నా ప్రభా నీ సేవకులు చేస్తున్న పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అవును నా ప్రభా అయా ఎంతో మంది అనాది యొక్క పిల్లలను నా ప్రభా అయా వారు ఆదరిస్తూ ఉన్నారు నా ప్రభా, వారు ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నారు నా ప్రభా. అనేక మంది మీద నా ప్రభా అయా అనేక విధాల ప్రేమను వారు చూపిస్తూ పంచుతూ ఉన్నారు. అందును బట్టి వారికి స్తోత్రాలు నా ప్రభా, స్తుతులు నా ప్రభా. అయా యొక్క వారి పరిచర్య ఇంకా అభివృద్ధి చెందటానికి నా ప్రభా అయా ఇదిగో నీ బలమైన హస్తములు నా ప్రభా నీ యొక్క కరుణ హస్తములు వారి పైన ఉంచమని అడుగుతున్నాను నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు నా ప్రభా. అలాగనే నా ప్రభా ఇదిగో నాయన అయా ఇమానేలును అలాగనే యేసు మరియమ్మను ప్రేమించిన ప్రభా వారికి ఇద్దరి కుమార్తెలు నా ప్రభా బహుమానముగా ఇచ్చి ఉన్నారు నా ప్రభా అయా ఇదిగో నాయన 15 సంవత్సరాలు నా ప్రభా నీ యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా ఉంచిన ప్రభా అయా ఇదిగో 16వ సంవత్సరము అయా సంవత్సరం అనే దయా కిరీటమును మీరు ధరింపచేసి ఉన్నారు నాయన. నీ దయ లేనిదే, నీ ప్రేమ లేనిదే, నీ కనికరము లేనిదే, నీ జాలి లేనిదే మేమేది కూడా ఈ భూమి మీద పొందుకోలేవు నా ప్రభా. అయా నీ దయ కావాలి నా ప్రభా. అయా వారిపైన నీ కరుణ హస్తములు ఉంచి నా ప్రభా ఇప్పుడు వరకు క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు నా ప్రభా. ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవటానికి ఈ కృప చూపించమని అడుగుతున్నాను నీకు వందనాలు నా ప్రభా. ఇక్కడ చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరును ప్రతి బిడ్డను పేరు పేరు వర్షణ జ్ఞాపకం చేసుకుని నా ప్రభా అయా నీ రాకడలో ఎత్తబడే వారిగా ఉండటానికి సహాయమును దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున మిక్కిలి ఎనమతో బతిమలాడి వేడుకొని సుగుణాలు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి